హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే చేపల పులుసు అండి. చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో అయితే పెట్టండి. ముందుగా మనం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. తరువాత మనం ఒక ప్యాన్ తీసుకొని మనకి చేపలకి కావాల్సింది పెద్దదైతేనే చేపలు అనేది తునగకుండా మంచిగా వస్తాయండి. ఇలా పెద్ద కళాయి తీసుకొని అందులో 2 లవంగాలు వేసి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసి ఒకసారి అయితే బాగా కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే 2 మినిట్స్లో అవన్నీ మగ్గిపోతాయండి. ఇలా అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి అయితే కలిపేసి అడుగంటిది ఉంది కదా, ఒకసారి చూసేసి ఇందులో మనం 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి. దీన్ని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా అనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఒకటేనండి టమాటా, ఒక చిన్న సైజ్ అనేది చింతపండు అంత కొద్దిగా అందులో మనం టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి ఇందులోనే ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అనమాట. నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్లో బాగా మగ్గిపోయి ఆ నూనె అనేది పైకి తేలుతుంది కదండి, అప్పుడు మనకి పూర్తిగా అవి మగ్గినట్టు అనమాట. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది మగ్గిపోయింది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఎంత అంటే 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసుకోండి. దాని పులుసు అనేది తీసి పక్కన పెట్టుకొని ఇలా ఈ విధంగా పోసేసి అదే గిన్నెతో 1 గిన్నె నేనైతే పోసానండి, చూపించాను కదా. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వాటిని అలా వాటర్ని వదిలేస్తే మరిగిపోతూ ఉంటాయి. మరిగే వాటిల్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలన్నిటిని వేసుకోవాలి. చేప ముక్క అనేది నీచు వాసన రాకుండా ఉండాలి అంటే నిమ్మకాయతో ఉప్పు, నిమ్మకాయ వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. అప్పుడు మీకు నీచు వాసన అనేది రాదు. చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అనమాట. ఇలా ముక్కలు వేసి ఒక 10 or 15 మినిట్స్ మూత పెట్టేస్తే వదిలేసి ఇలా అనమాట. మన 15 మినిట్స్ లోపల మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. నేను కొద్దిగా ఉడకలేదనిపించింది, అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసిన అనిపించింది, అందుకే నేను మళ్ళీ మూత పెట్టాను. అప్పుడు మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే మనకి చేపల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.